చెప్పు సిద్ధు. బయటికి వస్తున్నా. బాయ్ సిరి. బాయ్. సిద్ధు ఎక్కడున్నావు? వెళ్దామా? ఇది మన ఫస్ట్ ట్రిప్ కదా సిద్ధు. ఐ ఫీల్ టెన్స్డ్. ఏంటి హాస్టల్ కాల్ చేసావా? ఫస్ట్ కాల్ చేసి ఫ్రెండ్కి వెళ్తున్నా చెప్పు. హలో ఆంటీ. చెప్పు. నేను అనసూయని మాట్లాడుతున్నాను ఆంటీ. ఏంటి? మా ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నాను. రేపు మార్నింగ్ హాస్టల్కి వచ్చేస్తాను. సారీ సారీ. సరే త్వరగా వచ్చేయి. ఓకే ఆంటీ. సరే బాయ్. ఏంటి ఇప్పుడు చెప్పు, ఎక్కడికి వెళ్దాం? బీచ్ రోడ్లో రోజ్ మిల్క్ తాగుదాం. ఏంటి అలా చూస్తున్నావు? ఏమైంది? మీ అమ్మగారు ఎప్పుడు అలాగే సరదాగా ఉంటారా? మాతో ఫ్రెండ్లీగానే ఉంటుంది. అయితే ప్రాబ్లం లేదు, నేను ఈజీగా కలిసిపోతాను. మీరు ఎంత క్లోజ్గా ఉంటే నేను అంత హ్యాపీగా ఉంటా. ఏమైంది? ఏం లేదు. చూస్తున్నాడా? లేదు అదేం లేదు. సిద్ధు వద్దు. బాస్, అమ్మాయి మీకు తెలుసా? తెలీదు బాస్. మరి నేను తెలీదు. మీరు ఇలాగే కంటిన్యూ చేస్తే నేనెవరో మీకు తెలుస్తుంది, సరేనా? ఏమైందిరా? ఏం లేదురా. ఏమైంది బాస్? మీ ఫ్రెండ్నే అడగండి. అరే ఏమైంది? ఏం లేదని చెప్తున్నాగా. సారీ బాస్. అసలు ఏమైందిరా? ఏం లేదు, వదిలే. ఏంటి సిద్ధు ఇదంతా? వాడు నన్ను చూసినంత మాత్రాన ఏమైంది? నేనేం పట్టించుకోవట్లేదు కదా. అయినా పబ్లిక్ ప్లేసెస్ లో మాకు ఇవన్నీ కామనే తెలుసా. వాడిప్పుడు సారీ చెప్పాడు కాబట్టి ఓకే. గొడవ పెట్టుకుని ఉంటే అన్ని సిచ్యువేషన్స్ మనకు అనుకూలంగా ఉండవు సిద్ధు. కొన్ని మనకి ఇష్టం లేకపోయినా, ఇబ్బందిగా ఉన్నా ఆ సిచ్యువేషన్ నుండి బయటపడటానికి కాంప్రమైజ్ అవ్వటం తప్పేం కాదు. నాకు అదే నచ్చదు. వాడు తప్పు చేస్తే మనం ఎందుకు కాంప్రమైజ్ అవ్వాలి? వాడితోనే తప్పు నొప్పించాలి. నేను అదే చేశాను. అయినా ఇలాంటి చీప్ పీపుల్ని ఇలాగే ట్రీట్ చేయాలి. అయితే త్వరగా పెళ్లి చేసేసుకుందాం, ఇంకా ఫ్రీడమ్ వస్తుంది. మన ఫ్రీడమ్ నా ₹5 పసుపుతో డిసైడ్ చేస్తుందా? అవును, మన సాంప్రదాయం అదేగా. అందుకే మార్నింగ్ నాన్న కాల్ చేసి ఒక బాంబు పేల్చారు. ఎల్లుండి నన్ను చూసుకోవడానికి ఎవరో వస్తున్నారంట. నిజమా? నిజం. నేను నమ్మను. నిజం. మరి ఇప్పుడా చెప్పేది? చెప్పను. గుడ్ ఈవినింగ్ వైజాగ్. మీరు వింటున్నారు రెడ్ FM 93.5. మీ ఆర్జే సుధాతో. ఒకవైపు శీతాకాలం చలి, మరొక వైపు సముద్రం అలలు తెచ్చే వేడితో మన వైజాగ్ బీచ్ రోడ్ నులివెచ్చగా ఉంటుంది. ఇలాంటి రొమాంటిక్ అట్మాస్ఫియర్ లో మన ప్రోగ్రామ్ ని మంచి రొమాంటిక్ లవ్ సాంగ్ తో స్టార్ట్ చేద్దాం. ఇది రాని రోజు, మళ్ళీ రాజీ అల్లుకున్న రోజు. జాబిలంటి ఈ చిన్నదాన్ని చూడకుంటే నాకు వెన్నెలేది. నిజంగా ఇది మనకు మళ్ళీ మళ్ళీ రాని రోజు సిద్ధు. నేను అడగగానే ఈ ట్రిప్కి నువ్వు ఒప్పుకుంటావు అనుకోలేదను. నా డ్రీమ్ ఫుల్ఫిల్ చేసినందుకు థ్యాంక్ యూ. ఇలాంటి డ్రీమ్స్ మీకే కాదు, మాకు కూడా ఉంటాయి. ఐఎమ్ సో హ్యాపీ. ఏసీ ఆఫ్ చేస్తావా?
చాలా కూల్గా ఉంది. ఏంటి నిద్ర వస్తుందా? ముక్కు మీద గుద్దుతా. అసలుకే మన ఫస్ట్ నైట్ ఇది. అంటే ఫస్ట్ నైట్ రైడ్ అని. ఫస్ట్ నైట్ అవును, ఇంతకీ మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఏంటి ప్లాన్? ఈ నైట్ అంతా బీచ్ రోడ్లో తిరిగి 12 o'clockకి నీకు సర్ప్రైజ్ ఇచ్చి రేపు మార్నింగ్ నేను హాస్టల్లో దింపేస్తా. ఇదే నీ బర్త్డేకి నా ట్రీట్. ఏంటి సైలెంట్ అయిపోయావు? ఫోన్లో అయితే చాలా కబుర్లు చెప్తావు. ఏదైనా మాట్లాడు సిద్ధు, బోర్ కొడుతుంది. మై స్వీట్ హార్ట్ స్వాతి, మిస్ యు అ లాట్, లాట్స్ ఆఫ్ హగ్స్ అండ్ కిసెస్ అనే ఒక మెసేజ్ ఉంది. నా స్వీట్ స్వాతి కోసం ఒక ముద్దు ఇస్తావా? ప్లే చేయరా Huh? అని ఏంటి? అడుగుతున్నారు. సో తప్పకుండా ప్లే చేస్తాను, వెంటనే ఉండండి. Red FM. ముద్దు నడి రోడ్లో ముద్ద. సిద్ధు, ఎక్కడికి తీసుకెళ్తున్నావు? నడి రోడ్లో అన్నావుగా, మా ఫ్రెండ్ది ఇదే ఊరు. హాలిడేస్కి ఇక్కడికి వచ్చేవాడిని. ఇక్కడ హాస్పిటల్ పక్కన ఒక పార్కింగ్ లాట్ ఉండాలి. ఎస్, అదే. నేను తాగడానికి ఏమైనా తీసుకొస్తా. సిగరెట్ తాగడానికే కదా. యు ఆర్ వెరీ స్మార్ట్ అను, అందుకే నన్ను లవ్ చేసావు. ఏసీ ఆన్ చేయమంటావా? వద్దు. ఎంత? 60 అయిందండి. థ్యాంక్ యూ. ఓకే సార్. ఒక హాఫ్ డజన్ భయ్యా. తీసుకోండి. థ్యాంక్ యూ.